నమస్తే. వినిపించని లోకం ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో మనందరికీ తెలుసు. పుట్టుకతోనే వినికిడి లోపంతో పుట్టిన బిడ్డలకు ఇప్పటి వరకు వినికిడి యంత్రాలు లేదా సర్జరీలు మాత్రమే దిక్కు. కానీ ఇప్పుడు వైద్య శాస్త్రం ఒక అద్భుతాన్ని సృష్టించింది. కేవలం ఒకే ఒక్క ఇంజెక్షన్తో కొద్ది వారాల్లో పుట్టుకతో చెవుడు ఉన్న వారికి వినికిడి శక్తిని తిరిగి ప్రసాదిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆ సరికొత్త చికిత్స వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ విప్లవాత్మకమైన పరిశోధనను స్వీడన్లో ప్రఖ్యాత కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్, చైనాలో ప్రముఖ హాస్పిటల్స్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత నేచర్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన డాక్టర్ మౌలీ దువాన్ నేతృత్వంలో బృందం ఈ జీన్ థెరపీ ద్వారా వినికిడిని పునరుద్ధరించవచ్చని నిరూపించింది. అసలు వినికిడి లోపం ఎందుకు వస్తోంది? మన శరీరంలో ఓటీఓఎఫ్ అనే ఒక కీలకమైన జన్యువు ఉంటుంది. ఇది ఓటోఫ్లెరిన్ అనే ప్రోటీన్ను తయారు చేస్తుంది. ఈ ప్రోటీన్ లేకపోతే లోపలి చెవి నుండి మెదడుకు శబ్ద సంకేతాలు వెళ్ళవు. ఫలితంగా మనిషికి ఏమీ వినిపించదు. ఈ జన్యులోపం ఉన్న 10 మంది రోగులపై శాస్త్రవేత్తలు తాజాగా ఒక సాహసోపేతమైన ప్రయోగాన్ని చేపట్టారు. ఈ చికిత్సలో భాగంగా శాస్త్రవేత్తలు ఒక కృత్రిమ వైరస్ను వాహకంగా వాడుకున్నారు. పనిచేయని ఓటీఓఎఫ్ జన్యువు స్థానంలో పనిచేసే కొత్త జన్యువును నేరుగా చెవి లోపలికే ఒకే ఒక ఇంజెక్షన్ ద్వారా పంపించారు. కేవలం 1 నెల రోజుల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. పుట్టుకతో వినిపించని ఆ 10 మంది రోగులకు మెల్లగా శబ్దాలు వినిపించడం మొదలైంది. 6 నెలల తర్వాత వారి వినికిడి శక్తి 106 డెసిబెల్స్ నుండి 52 డెసిబెల్స్కు మెరుగుపడింది. ఇక్కడే గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే 5 నుండి 8 ఏళ్ల లోపు పిల్లల్లో ఈ చికిత్స అద్భుతంగా పనిచేసింది. ఒక 7 ఏళ్ల చిన్నారికి కేవలం 4 నెలల్లో పూర్తిగా వినికిడి వచ్చేసింది. తను ఇప్పుడు తన తల్లితో మామూలు మనిషిలాగా సంభాషించగలుగుతోంది. ఇది కేవలం పిల్లలకు మాత్రమే కాదు, 24 ఏళ్ల యువకులపై కూడా ప్రయోగించి విజయాన్ని సాధించడం వైద్య రంగంలోనే ఒక పెద్ద మలుపుగా పరిగణించబడుతోంది. ఈ జీన్ థెరపీ పూర్తిగా సురక్షితమని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. తెల్ల రక్త కణాలు స్వల్పంగా తగ్గటం మినహా ఎటువంటి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. ప్రస్తుతం ఓటీఓఎఫ్ జన్యువుపై విజయాన్ని సాధించిన శాస్త్రవేత్తలు భవిష్యత్తులో జీజేబీ2 మరియు TMC1 వంటి ఇతర సాధారణమైన వినికిడి లోపాలకు కారణమయ్యే జన్యువులపై కూడా పరిశోధనలు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో పుట్టుకతో వచ్చే చెవుడుకు శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఇంజెక్షన్తో చెక్ పెట్టొచ్చు. చూశారు కదా, సైన్స్ మనిషి జీవితంలో చీకటిని ఎలా తొలగిస్తుందో. నిశ్శబ్దంలో ఉన్న వేలాది మంది జీవితాల్లో ఈ సింగిల్ ఇంజెక్షన్ ఇప్పుడు కొత్త ఆశలు రేపుతోంది. వైద్య రంగం సాధించిన ఈ విజయం ముందు ఇంకెన్ని అద్భుతాలు చూపిస్తుందో వేచి చూడాలి. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.